టీవీ అనే సినిమా చూసాను భయ్య. సినిమా చాలా బాగుంది నిజంగా. సాయన్న హీరో అస్సలు మామూలుగా చేయలేన్న, క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ మధ్యలో ఆ కాంబినేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ అదిరిపోయింది. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మంచి ప్రొడ్యూసర్ ఆ కిరణ్ మంచి సినిమా ఇచ్చావు. చాలా బాగుంది సినిమా కూడా. అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మాకైతే ఒక 20 ఏళ్ళు వెనక పోయినట్టు అనిపించింది. అంటే ఎందుకంటే సినిమా చూస్తున్నంత చెప్పు కూడా పాతకాలంలో పాత రోజుల్లో ఎలా ఉండేది అంటే అందరు కలిసి ఒకే దగ్గర విలేజ్లో ఒకే టీవీ ఉండేది. ఆ టీవీ గ్రామ పంచాయతీ కానీ ఏదో సోమన్ ఒక ప్లేస్లో ఒక టీవీ దగ్గర అందరూ ఊర్లో వాళ్ళందరూ వచ్చి అక్కడ సినిమా చూడడం అంతా చాలా బాగుంది. అంటే ఆ ఎఫెక్ట్ కానీ ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. చాలా మంచి సినిమా. అలాగే నిజంగా కిరణ్ అన్న గ్రేట్ అన్న, నువ్వు రోజు రోజుకి ఒక స్టెప్ ఎదుగుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే నువ్వు అంటే హీరోగా చేయడం ఒక ఎత్తు అనుకుంటే అలాగే ప్రొడక్షన్ హౌస్ నడపడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ప్రొడ్యూసర్గా ఒక అద్భుతమైన సినిమాతో ఒక మంచి కొత్త వాళ్ళు అంటే ఒక 40 మంది కొత్త ఆర్టిస్టులకి అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. నాకు తెలిసి సినీ చరిత్రలో ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక 40 మంది న్యూ అంటే కొత్త ఆర్టిస్టులను తీసుకొచ్చి పరిచయం చేశాడు కిరణ్ అన్న ప్రొడ్యూసర్గా. నిజంగా చాలా మంచి సినిమా భయ్య. చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా ఒక 2 అవర్స్లో 20 years బ్యాక్ తీసుకెళ్ళిపోయినట్లయితే అనిపించింది. స్టోరీ అయితే అసలు చాలా ఫ్రెష్గా చాలా రియలిస్టిక్గా అనిపించింది అన్న. అంటే ఏ సినిమాలోనే లాగ్ అనేది ఉంటుంది, కానీ ఈ సినిమాలో అసలు లాగ్ అనేది లేదన్న. నిజంగా చాలా అంటే చాలా మంచిగా చాలా ఫ్రెష్గా. అంటే అందరు కొత్తలు అంటారు, కానీ ఎక్కడ కొత్తలు నాకు ఎక్కడ కనిపించలేదన్న. ఎందుకంటే అసలు అందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి చేసిన వాళ్ళలాగానే కనిపించింది. నిజంగా అసలు వేరే లెవెల్ ఉంది. అంటే పల్లెటూరు వాతావరణంని నిజంగా ఎంత క్లియర్ కట్గా చాలా మంచిగా చాలా పద్ధతిగా చాలా విజన్గా చూపించారు డైరెక్టర్ గారు. గ్రేట్ సార్ నిజంగా. అంటే సినిమా స్టోరీ అయితే చాలా అంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్న. మీరు అందరూ చూడండి. హీరో పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్న. సాయితేజ్ అన్న నువ్వు గ్రేట్ అన్న. నిజంగా సినిమా అయితే అసలు ఇరుగా తీసేసినావు. ఇంకా హీరోయిన్ కానీ ఆ డైరెక్టర్ గారు అయితే గ్రేట్ చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి స్టోరీని తీసుకుని ఆ ట్విస్ట్లు ఉంటాయి చూడండి. అమ్మ బాబాయ్ మామూలు ట్విస్ట్ కాదన్న. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అలాంటి ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. నేను చెప్తున్నా కదా, మీరు అందరు పక్కా చూడండి. నిజంగా ముఖ్యంగా కిరణ్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలన్న. అంటే ఇలాంటి మంచి సినిమాలు మనందరి ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దలు. మ్యూజిక్ అన్న, మ్యూజిక్ అసలు చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఎమోషనల్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో డైరెక్షన్ పరంగా చాలా బాగుంది. సో ఒక ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒక చిన్నపిల్లల నుంచి ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే తిమ్మరాజుపల్లి టీవీ. సో ప్లీజ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. హాయ్ అన్న, ఇప్పుడే తిమ్మరాజుపల్లి టీవీ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. నిజంగా మా చిన్నప్పుడు ఊళ్ళో, మాది పల్లెటూరు, పక్కా పల్లెటూరు. అంటే రోడ్డు మీద ఒక చిన్న టీవీ ఒక ఊర్లో ఒకరిగా ఉండేది టీవీ. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అందరం కలిసి కూర్చొని చూసేవాళ్ళం. మళ్ళీ ఒక 25 years బ్యాక్ తీసుకెళ్ళారు. నిజంగా సినిమా అయితే నిజంగా అంటే 20s 80s 90s 20sలో నిజంగా మేము పడిన కష్టాలు ఇవన్నీ. నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఆ న్యాచురాలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఏది కల్పితం కాదు. చాలా న్యాచురల్, చాలా కష్టపడ్డది అనిపిస్తుంది. చాలా ఆ థీము అదంతా తీసుకురావాలంటే చాలా కష్టతరమైంది. ఇప్పుడున్న జనరేషన్కి అలాంటివి చూపించడం అనేది మామూలు విషయం అయితే కాదు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రొడ్యూసర్ గారి కోసం చెప్పుకోవాలి, కిరణ్ అబ్బవరం కోసం. నిజంగా తీసుకొని ఒక కొత్త ఆర్టిస్టులను 40 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనేది మామూలు విషయం కాదు. సో గాయం విలువ తెలిసిన వాళ్ళే సాయం చేస్తారంటారు కదా. ఇది మటుకు కిరణ్ అబ్బవరం గారికి అయితే ఖచ్చితంగా వర్తబుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కంటెంట్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. చేసిన ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు మన విలేజ్లో ఎమోషన్స్ని, ఆ టీవీ చుట్టూ జరిగే డ్రామాని అయితే చాలా బాగా చూపించారు. చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు అన్నమాట. చాలామంది చాలా పాత రోజుల్లోకి వెళ్ళిపోతారు. చాలా కంటెంట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్తో పాటు చాలా బాగా వెళ్తుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే అసలు ఆ ట్విస్ట్లు ఎవరు ఏం చేశారనేది, ఆ దొంగతనం ఎలా జరిగింది అనేది చాలా బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళిద్ది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ చాలా అంటే కొత్త వాళ్ళని అనిపించదు అనమాట. చాలా బాగా చేశారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి తిమ్మరాజుపల్లి టీవీ. ఇప్పుడే తిమ్మరాజుపల్లి టీవీ మూవీ చూశాను. 2 గంటల 20 నిమిషాలు. సో ఒక 20 ఏళ్ళ క్రితం బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది. సో విలేజ్ బ్యాక్ డ్రాప్లో చాలా న్యాచురల్గా తీశారు. మొత్తం కొత్త నటీనటులు చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చింది. నాకు సినిమా మొత్తంలో మెయిన్గా నచ్చింది మ్యూజిక్. వేరే లెవెల్ అని చెప్పాలి. అసలు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్ అండ్ కెమెరా వర్క్ కూడా కుమ్మేశారు. అసలు చాలా చాలా బాగా అనిపించింది నాకు. స్క్రీన్ ప్రజెన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా అనిపించింది. హీరో హీరోయిన్ ఎవ్రీథింగ్ వీళ్ళంతా కుమ్మేశారు. మన సతీష్ క్యారెక్టర్ చేసిన ఆయన సాయితేజ గారు కానీ, వేదా గారు, టీవీ కుమార్ క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. ఇంకోటి మెయిన్గా రాజప్ప క్యారెక్టర్ ఓవరాల్ చాలా బాగా అనిపించింది నాకు సినిమా. సో ఒకటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తుంది, ఊరు నుంచి వచ్చిన ఓ చిన్ని కథ
థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.